హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా ఒక 6 టమాటాలు, బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. ఆ తర్వాత కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొనేసి ఎండుమిరపకాయలు వేసుకునేసి ఫస్ట్ దోరగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా హీట్ మీద వేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను. 2 మినిట్సే చాలా, ఎక్కువేం అవసరం లేదు. సేమ్ కడాయిలోకి ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకునేసి నేను టమాటాలు వేసేసుకునేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఆయిల్లోనే బాగా మగ్గాలండి టమాటాలు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు నేను జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే తెల్లగడ్డలు వేసేసుకుంటున్నాను. దీన్నంతా బాగా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి, వాటర్ ఏం అవసరం లేదు. తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేను అన్నిటికీ రాళ్ళు ఉప్పే వాడతానండి, బాగుంటుంది టేస్టు. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాము మూత పెట్టి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత మిరపకాయలు వేయించి పక్కకు పెట్టినాం, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ చేరి బాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనిద్దాము. మూత పెట్టి మగ్గనిస్తున్నానండి. ఆ తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని మనం రైస్ లేక్ కానీ టిఫిన్స్ లేక్ కూడా తీసుకోవచ్చు, ఇడ్లీ, దోశ అలాంటి వాటికి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, అంత బాగా మగ్గాయి. తీసి నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను. వేడి ఆరాక దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, బాగా వేడంతా ఆరిపోయింది. సో నేను ఇప్పుడు జార్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం తీసేసుకున్నానండి జార్లోకి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకునేసి పోపు పెట్టుకుందాం. దానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా తీసుకొని ఒక 2 మినిట్స్ అలా చిటపటలాడించి గ్రైండ్ చేసుకున్న వాటిని వేసేసుకుందామండి. చూస్తేనే యమ్మీగా ఉంది కదూ, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇది దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్తో వేడి వేడి రైస్కి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అంతే, రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.